Hi guys, what's up? Good morning. Welcome back to the Hit Vlogs. Welcome back to last episode of birthday series. Ee roje Darshan birthday 8:45 అయింది టైం. నేను రెడీ అయిపోయాను. ఇన్ఫాక్ట్ అందరు రెడీ అయ్యి వెళ్ళిపోయినారు అనమాట. సో బేసిక్ ఏమైందంటే అనాథాశ్రమంకి వెళ్ళేది ఉండింది. 8:30కి బయలుదేరామన్నమాట అందరము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను రెడీ అయ్యాను. ఇదిగోండి నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. వెళ్ళేసి వద్దామని చెప్పేసి. అండ్ మా మావయ్య ఒక లొకేషన్ పంపించినారనమాట. అనాథాశ్రమం లొకేషన్ ఏదైతే ఉందో అది పంపించినారు. ఎగ్జాక్ట్లీ 1 అవర్ చూపిస్తుంది. అది మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు. ఈ టైంలో 1 అవర్ చూపిస్తుంది. సో ఇక్కడ నుండి వెళ్ళడానికి 1 అవర్, అక్కడికి 10 అయిపోతుంది. 10కి వాటర్ కట్ చేసేస్తారనమాట. సో 10 అయ్యి అక్కడ ఇంకొక 1 అవర్ అయినా ఉండాలి కదా. అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయించినాము అండ్ కొంచెం డొనేషన్ ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకునే లోపల ఎంత లేదన్నా 1 అవర్ ఉంటుంది, కొంచెం కిడ్స్తో టైం స్పెండ్ చేసే లోపల. సో మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల ట్రాఫిక్ టైం అదొక 1.5 అవర్ పడుతుంది. ఇట్లా మొత్తం అంతా అయిపోయే లోపలే 12:30 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇల్లు మొత్తం క్లీనింగ్ చేపియాలా, హౌస్ హెల్ప్ వాళ్ళు వస్తారు, వంట వస్తుంది. అండ్ మెయిన్ ఏమంటే మమ్మీ డాడీ వస్తున్నారనమాట. సో వాళ్ళు వచ్చే లోపల మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేపించేసి లంచ్ అంతా ప్రిపేర్ చేపించేస్తే ఇట్ విల్ బీ సార్టెడ్. సో మీరు 3 మెంబర్స్ వెళ్తే ఇట్స్ ప్రాక్టికల్. సో అని చెప్పాను అనమాట. ఇదే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేముండదు. ఫుడ్ కావాలంటే హోటల్ నుండైనా ఆర్డర్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏమంటే ఇంకా పూజ కూడా చేయలేదన్నమాట. సో బర్త్డే రోజు పూజ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి అదొకటి. అండ్ మెయిన్ నీళ్ళు ఆఫ్ అయిపోతాయండి. సో మళ్ళీ వాళ్ళు హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చినా కూడా ఏం యూజ్ ఉండదు అనమాట. సో అదొకటి అనుకొని ఓకే సరే మీరు వెళ్ళేసి రండి అని చెప్పాను అనమాట నేను. సో దర్శన్ మిమ్మల్ని అక్కడ నుండి వ్లాగ్ స్టైల్లో మీట్ చేస్తాడు మోస్ట్లీ. అండ్ ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఫస్ట్ పూజ చేసేయాలన్నమాట. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంట్లో పూజ చేసి మిగతా పనులన్నీ చూసుకునే లోపు వీళ్ళు ఆర్ఫనేజ్కి వెళ్ళారు ఇంకా. సో అత్తయ్య ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చారనమాట. శారీస్ అవ్వచ్చు, ఇట్లా కొన్ని మనకు అవసరం లేనివి కొంతమందికి చాలా నీడ్ఫుల్గా ఉంటాయండి. సో అవి మనం యూస్ చేయలేనప్పుడు వేరే వాళ్ళకి డొనేట్ చేస్తే చాలా బెటర్ కదా అందుకు. అండ్ దర్శనం మేము కూడా అట్లీస్ట్ ఇయర్లో ఒక 3-4 సార్లు అయినా ఏదో ఒక ఆర్ఫనేజ్కి అవ్వచ్చు, లేదంటే నీడ్ఫుల్గా ఉండే వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయడం అది చేస్తూ ఉంటాము. కానీ నేను అది వ్లాగ్స్లో ఎక్కువ చూపిను అనమాట. సో ఎందుకో చిన్నప్పటి నుండి అట్లే అలవాటైంది. మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటానమాట. బట్ ఇది పర్సనల్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి ఇన్స్పిరేషన్గా అనిపించవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా డొనేట్ చేయాలి అనే ఇన్స్పిరేషన్ రావచ్చు. మీరు కూడా మీకు నచ్చినంత హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే చూపించుకుంటేనే సహాయం చేస్తున్నట్టు కాదు, ఎవరైనా పర్సనల్గా వాళ్ళకి డెఫినెట్లీ మనసులో ఉంటుంది హెల్ప్ చేయాలని చెప్పేసి. అట్లా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ చేస్తారు. సో పర్సనల్గా నేనైనా అంతే. నేను జస్ట్ వ్లాగ్స్లో చూపించట్లేదు కదా అని చెప్పేసి మేము డొనేట్ చేయనట్టు కాదు, ఓన్లీ ఖర్చు పెడుతున్నామని అనుకోద్దండి. వీ డూ ఆర్ ఫేర్ షేర్. అండ్ అలాగే యూ కెన్ ఆల్సో జస్ట్ మనకి ఎంత వీలైతే అంత హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. అండ్ వాళ్ళు కూడా మంచిగా టైం స్పెండ్ చేశారంట. అండ్ దర్శన్ వీళ్ళు ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ నేను కాల్ చేస్తున్నా అనమాట, టైం పడుతుందా ఏంటి, నీకేమైనా స్వీట్ చేయించాలా అని చెప్పేసి. మా హౌస్ హెల్ప్ వాళ్ళు కూడా వస్తారు కదా ఇంకందుకు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. 10:40 అయింది కరెక్ట్గా టైము. జస్ట్ ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. ఏం జూహి ఇది బ్రేక్ఫాస్ట్ అనుకోవద్దండి. సో నైట్ కొంచెం ఎక్కువ తిన్నందుకు ఇప్పుడు నాకు అస్సలు తినాలని లేదు. మా కుక్ ఉన్నారు కదా, జస్ట్ పొమగ్రనేట్ జ్యూస్ చాలు అని చెప్పిన. అండ్ బై ది వే ఇంట్లో నేను ఒకటే ఉన్నాను కదా, సో నాకు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ ఏం లేదు. కొంచెం ఇంకా స్ప్రే చేసి టాప్స్ ఇట్లుంటాయి కదా ఒకటే క్లీన్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నేను అత్తయ్య మిగతా అన్ని రూమ్స్లో క్లీన్ చేసేసినారనమాట స్ప్రే చేసి. ఈ రూమ్లో ఒకటే నేను పెండింగ్ పెట్టినాను, ఎందుకంటే నేను మళ్ళీ ఎట్లయినా హెయిర్ కేర్ డైస్ అది చేసుకుంటాను కదా బర్త్డే రోజు. మళ్ళీ జుట్టు పడుతుంది, మళ్ళీ దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఈ రూమ్ ఒకటే నేను క్లీన్ చేసుకుంటాను అనమాట.
ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ తర్వాత క్యాచప్ అవుతాను నేను. ఇంకా రాలేదు దర్శన్ వాళ్ళు. మోస్ట్లీ వాళ్ళు వచ్చే లోపల 12 అవుతుంది. మమ్మీ వాళ్ళు కూడా వచ్చే లోపల ఇంకా ఆల్మోస్ట్ ఇంచుమించు అదే టైమే అవుతుంది. కాబట్టి ఈరోజు లంచ్కి బ్రింజాల్ కర్రీ చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళు. సో బ్రింజాల్ కర్రీ, కాజు కర్రీ అండ్ దాంతోపాటు ఇది పులావ్ రైస్ లాగా వస్తుంది కదా, సో అది అండ్ చపాతీ చేపిస్తున్నాను అనమాట. స్వీట్ కొంచెం ఉంది అండ్ నువ్వుల లడ్డు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుండి తెచ్చిండే స్వీట్స్ ఇంకా అయిపోలేదు కాబట్టి నో స్వీట్స్ గైస్. తినే వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి నో వేస్టేజ్. చియర్స్. ఇప్పుడే కేక్ ఒక చిన్న ఐ థింక్ బోన్సాయ్ అనుకుంటా, ఇది ప్లాంట్ అండ్ ఓకే. ప్రియా, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. సో యాక్చువల్లీ ప్రియా వాళ్ళది మాది ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మాకు దుబాయ్ లో పరిచయం అయినారు అండ్ నౌ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. అది నిజంగానే కోఇన్సిడెన్స్. మేము దుబాయ్ లో ఎన్ని రోజులు ఉండినామో ప్రియా అండ్ నాని వాళ్ళ ఫ్యామిలీ అత్తయ్య మావయ్య కూడా అన్ని రోజులే ఉన్నారనమాట. ఎయిర్పోర్ట్ లో వెళ్లే రోజు మనకు పరిచయం అయినారు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అక్కడే ఇద్దరము అక్కడే పరిచయం అయ్యి వీఆర్ నౌ గుడ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. కేక్ రిసీవ్ అయింది. బొకే అండ్ బొకే నాకు ఇష్టం. బొకే నీకోసం కాదంట, నా కోసం పంపించిందంట. అండ్ ఈ రెండు నీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. ఓకే గారు, వావ్ గారు అంట. హాయ్. వస్తానే అదో పని చేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా నీకు. అక్కడ అంతే రెడీ రా మా ఇంటికి అంటే నాకు ఏం పని ఉంటుంది, వంట వాళ్ళు అందరు ఉంటారు కదా, పని లేకపోతే నేను రానంటది. పొద్దుపోయికి ఏముండి ఉండల్లా, కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని పో అంతే కదా. అంటే ముసలి రెస్ట్ తీసుకోవాలి. నాకైతే 2 days దొరికితే రెస్ట్ తీసుకుందాం అని ఉంటా అబ్బా. నేనైతే అయినా కూడా ఇంట్లో పని కూడా పెద్ద పనే, పెళ్ళైనాక తెలుస్తుంది. ముందే ఏం అర్థం కాదు, మళ్ళీ అర్థం అవుతుంది. ఇంట్లో పని పెద్ద పని తీసుకొస్తుంది. ఎస్పెషలీ బట్టలది. ఈ బట్టలు కానీ మమ్మీ రాకపోయింటే 2 రోజులైనా వీడియో ఉంటాను, లేకపోతే స్టూడియో రూమ్ లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడో చేసుకుంటా. అంటే అమ్మో రోజుకు 3 మమ్మీ, రోజు వాషింగ్ కి వెళ్ళా. అట్లీస్ట్ డే బై డే ఖచ్చితంగా వెళ్ళా. ఏమంటే మా హౌస్ హెల్ప్ మంచిదండి, ఆరేస్తుంది పాపం. ఆమె ఆరేస్తుంది కాబట్టి సరిపోయా. ఈ బట్టలు ఒకటే నచ్చదు నాకు ఇంకా, కానీ కొత్త బట్టలు కావాలా, ఉండేటివి చాలా అన్నట్టు మళ్ళీ కొత్తగా తెచ్చుకుంటాం. కొంటనే ఉన్నాయి, డొనేషన్ పోతానే ఉన్నాయి. ఈ రోజు నిన్న ఎన్ని ఇచ్చినాం అసలు, ఇంకా ఇంకొక పైలు తీయాలా. మొన్న ఊరికి ఇచ్చినాను అట్లా. బర్త్డే రోజు కూడా దర్శన్ మార్నింగ్ నుండి బిజీగా ఉన్నాడు. సో యాక్చువల్లీ నైట్ కూడా మేము కేక్ కట్ చేపించాము, అప్పుడు కూడా వ్లాగ్ తీయలేదు. నైట్ నేను, అత్తయ్య, మావయ్య, దర్శన్ మేము 4 ఉన్నామన్నమాట. సో అప్పుడు జస్ట్ దర్శన్కి ఒక చిన్న క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ లాగా కేక్ కట్ చేపించాము మిడ్ నైటే. అండ్ ఇంకా బర్త్డే రోజు నైట్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేసామన్నమాట. సో పర్సనల్గా నాకు డెకరేషన్ అంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది. నేను చూపించినట్టే యాజ్ ఇట్ ఈస్గా చేశారనమాట. సో డెకరేషన్ ఇన్ఫో వాళ్ళదంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఇట్లా మొత్తం అన్ని నేనే చెప్పాను అనమాట, ఇట్లా కింది ఇట్లా దర్శనం రావాలి అని చెప్పేసి. అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ బాయ్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ గ్లిటరీది ఏదైతే కనిపిస్తుందో వెనకాల బ్యాక్ డ్రాప్, అది మనము ఫోటోలో వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందనమాట. దర్శన్ కూడా చాలా నచ్చిందంట. అండ్ ఎవరి బర్త్డేకి వాళ్ళే కేక్ సెలెక్ట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అయ్యిండేది. ఏమైందంటే డెకరేషన్ చేసే వాళ్ళ కాంటాక్ట్
కాంటాక్ట్, తర్వాత కేక్ ఎప్పుడు తనే కదా ఆర్డర్ ఇచ్చేది. సో వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని దర్శన్ దగ్గరే ఉన్నాయన్నమాట. నేను వేరే దగ్గర ఆర్డర్ ఇస్తా అంటే వద్దు, నాకు వేరే దగ్గర అంత నచ్చదు, వీళ్ళ దగ్గరే పర్టికులర్గా చేపి కేక్ అని చెప్పాడనమాట. సో అందుకే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇంకా తీసుకొని తర్వాత ఏది కావాలో ఏమో దర్శనే సెలెక్ట్ చేసుకున్నాడు లాస్ట్కి. నేను చూస్తూ ఉంటే లేదు, ఎప్పుడు మనం రొటీన్గా కాకుండా ఈసారి నా కేక్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఇది నచ్చింది ఇదే చేయించుకుంటాను అని చెప్పేసి ఇదే చేశాడనమాట. సో ఇట్లా నీట్గా కేక్ అంతా సెట్ చేసే లోపు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా టైం అయింది. మేము అనుకునేది ఏమంటే లంచ్ బ్రంచ్ ఏదైనా, సో ఆ టైంకి వెళ్దాము అనుకున్నాము. ఆ టైంకి కుదరలేదనమాట, వీళ్ళు వచ్చే లోపలే లేట్ అయింది. దట్టు మమ్మీ డాడీ కూడా ఇంకా అప్పుడే వచ్చింటారు కదా, సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని వెళ్ళే లోపల కొంచెం టైం పట్టేసింది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిండే స్టోరీస్ అండ్ ఈ డ్రెస్ గురించి చాలా మంది అడిగారు నన్ను. ఇది అండ్ అలాగే ఒక కోఆర్డినేట్ సెట్ పెట్టాను అనమాట. నేను వేరే మోడల్లో తీసుకున్నాను ఈ రెండు. బర్త్డేకి ఒక్కరోజు ముందు వెళ్ళి మనం షాపింగ్ చేసాం కదా, అప్పుడు తీసుకున్నాం. అండ్ దర్శన్ అవుట్ఫిట్ వచ్చేసి దట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ అండ్ మా అత్తయ్యది కూడా వెస్ట్ సైడ్. వీళ్ళిద్దరు డ్రెస్సెస్ నేనే సెలెక్ట్ చేశాను. అత్తయ్య ఏంటంటే లేదు నార్మల్ది వేసుకుంటాను డ్రెస్ అంటే, లేదు ఇట్లాంటిది మీకు చాలా బాగుంటుంది, కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది అని చెప్పేసి అది సెలెక్ట్ చేశా. అండ్ డాడీది వైట్ అండ్ వైట్, మా మావయ్యది డాడీది చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వైట్ అండ్ వైట్లోనే ఉంటారు. మమ్మీ అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ ఐ థింక్ ఐశ్వర్య శారీస్, సాహేబా అనుకుంటా, సాహేబా ఐశ్వర్య లేదంటే శోభ, ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటుంది, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో అవి మా అవుట్ఫిట్ డీటెయిల్స్. సో నా అవుట్ఫిట్కి వచ్చేసరికి వెరోమోడా అని చెప్పాను కదా, దాని లింక్ ఇద్దామని నేను మొత్తం వెబ్సైట్ అంతా వెతికానండి, నాకు కనిపించలేదు. నేను తీసుకున్న 2 డ్రెస్సులు తప్పించి మిగతా అన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే అనుకున్నాను. ఇది లెనిన్ కదా, ప్యూర్ లెనిన్, చాలా చాలా కంఫర్ట్ ఉండింది అండ్ సమ్మర్కి చాలా అప్రోప్రియేట్. ఇయర్ బర్త్డే ఏంటంటే దర్శన్ సింపుల్గా ఇంట్లో వాళ్ళతో ఓన్లీ ఫ్యామిలీతో మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు స్ట్రిక్ట్గా. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మేము వెకేషన్లో ఉన్నామన్నమాట. సో వెకేషన్లో ఉండడం వల్ల దర్శన్ బర్త్డే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోయినాము. బట్ వీ ఎంజాయ్డ్ దేర్. దర్శన్కి అక్కడ కూడా అంతా చాలా బాగా నచ్చింది. సో ఈ ఇయర్ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం, సింపుల్గా ఒక నైట్ అయినా పర్లేదు అని చెప్పేసి అలా డిసైడ్ చేసుకున్నాడు. అండ్ ఇట్ వెంట్ వెల్ అండి, నిజంగా చాలా బాగా జరిగింది. ఎస్పెషలీ నైట్ వెళ్ళాం కదా, సో ఆ లైటింగ్కి అంతా వైబ్ ఇంకా చాలా 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 బాగా నచ్చింది మా అందరికీ. సో దిస్ ఇస్ హిస్ బర్త్డే సెలబ్రేషన్స్. కీప్ ఆన్ వాచింగ్ గైస్. సో మనకు డెకోర్ చేశారు కదా, కిరణ్ గోల్డెన్ ఈవెంట్స్ అనుకుంటాను పేరు. వాళ్ళు కూడా దర్శన్కి పాపం మరీ సపరేట్గా కేక్ కూడా తీసుకొని వచ్చినారండి. సో మనం ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఈవెంట్ వాళ్ళతో ట్రై చేస్తూ ఉంటాము. కానీ మేము వీళ్ళకి స్టిక్ ఆన్ అయ్యామన్నమాట ఒక 2-3 టైమ్స్ నుండి అనుకుంటా. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ కేస్, జస్ట్ ఎవరైనా బెంగళూరులో అవసరం అవుతుందని జస్ట్ ఇన్ఫో చెప్తున్నాను అంతే. అండ్ దీని తర్వాత డైరెక్ట్ ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట మేము. కాకపోతే మేము చేసుకునే ప్లేస్ టోరీలో డెకోర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే మనకు అవైలబిలిటీ ఉంటుందో ఏసీ ఉండదు, ఏముండదు, వేడిగా ఉంటుంది అనమాట చాలా. అండ్ ఇన్సైడ్ అంతా కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే మనకు అక్కడైతే చాలా వేడిగా అయిపోతుంది. దట్టు మన దర్శన్ సూటు బూటు వేసాడు కదా, ఇంకా వేడి ఎక్కువ అని చెప్పేసి ఇటు సైడ్కి వచ్చేసాం అనమాట, డెకరేషన్ అక్కడ పక్కన పెట్టేసి. సో ఇక్కడైతే బాగా కంఫర్ట్ ఉంటుంది, చాలా ప్లెజెంట్ వైబ్ ఉంటుంది. అండ్ సాంగ్స్ అన్నీ కూడా చాలా లైవ్ మ్యూజిక్ ఉండింది అనమాట. ఆ అబ్బాయి పేరు నేను కనుక్కోవడమే మర్చిపోయాను, కానీ చాలా మంచిగా పాడాడు అసలు ఆ రోజు.
గుడ్ మార్నింగ్ గైస్. బర్త్డే హడావిడిలో పడి ఈ డ్రెస్సెస్ ఏమి చూపించలేదు నేను అసలు. ఇవన్నీ కొత్తవే అండ్ కొన్ని దర్శన్ కోసమే స్పెసిఫిక్ గా టీ షర్ట్లు కొన్ని ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. ఇది కూడా యాక్చువల్లీ దర్శన్ దే టీ షర్ట్స్, చాలా కంఫీగా ఉంటాయి. దట్టు ఎండలు మామూలుగా లేవు. ఎక్కడికన్నా కొంచెం ఎక్కువ హెవీ వేసుకోవాలన్నా కూడా కుదరట్లేదు అనమాట. దిస్ ఇస్ వెరీ క్యూట్ గా. నేను దీన్ని చూసినప్పుడు అంతా ఈ మొక్కలన్నీ నీలాగే ఉన్నాయి దర్శన్ అని చెప్పేసి. సో కొన్ని టాప్స్ ఉన్నాయి. ఈసారి కొన్ని వెస్ట్రన్ వేరే ఎక్కువ ఉన్నట్టున్నాయి అండ్ ఇండో వెస్ట్రన్ కూడా కొన్ని ఉన్నాయి. త్వరగా చూపించేస్తా. ఓకే, టీ షర్ట్ అడ్వెంచర్ అంట. దర్శన్ కి చాలా ఇష్టం కదా, అందుకే ఇది ఒకటి తీసుకున్నాడు. వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇట్లా కొంచెం ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, బేసిక్ గా టీ షర్ట్స్ ఏవైనా నాకు కూడా బాగా ఇష్టమే. ఇంట్లో వేసుకోవడానికైనా బయట క్యాజువల్ గా వేసుకెళ్ళడానికైనా బాగుంటుంది. అండ్ రెడ్ చాలా మంచిగా కనిపిస్తుంది కదా, క్యూట్ గా. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. స్వెట్ షర్ట్ చాలా బాగుంది. అంటే స్వెట్ షర్ట్ అంటే మరీ ఎక్కువ థిక్ మెటీరియల్ ఉండే స్వెట్ షర్ట్స్ అయితే వేడిగా ఉంటుంది. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ సేల్ ఏదో ఉన్నప్పుడు తీసుకున్నాను. మరి ఈ టైంలో సేల్ జరుగుతుందో లేదో. నేను లింక్స్ అన్ని ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసి ఉంటాను, చూడండి. వెరీ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. ఇది ఇంకొక టీ షర్ట్. ప్లెయిన్ ఉంది కానీ ముందర వెనకలైతే ఫుల్ ఇట్లా ప్రింట్ అంతా వచ్చిందనమాట. ఫియర్లెస్ అని చెప్పేసి. మన దర్శన్ కి సింహాలు, పులులు, పిల్లిలు, టామ్ అండ్ జెర్రీలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటా ఉంటాడు. సో ఫ్రంట్ అంతా కొంచెం సాలిడ్ ఉన్నట్టుంది, ప్లెయిన్ టీ షర్ట్ లాగా. బ్యాక్ హ్యాస్ దట్ ఎక్స్ట్రా డీటెయిలింగ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ, అంటే మెటీరియల్ చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇంకొకటి, యాక్చువల్లీ ఇది దర్శన్ కి ఎట్లా సరిపోతుందని ఆర్డర్ చేసుకున్నాను నాకు కూడా తెలియదు. లాస్ట్ కి టామ్ అండ్ జెర్రీ నేనే వేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా. టామ్ అండ్ జెర్రీ అంటే అందరికీ ఇష్టమే, కానీ మరి ఈ టైంలో టామ్ అండ్ జెర్రీ టీ షర్ట్లు వేసుకుంటే చాలా కామెడీగా ఉంటుంది. కానీ మన దర్శన్ వేసుకుంటాడు. ఇది 100% దర్శన్ కి అస్సలు సరిపోదు. సో ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్. నేను వేసుకుంటానో వేసుకోనో అనేది సెకండరీ అనమాట. బట్ మెటీరియల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ బ్రాండ్ లో బేసిక్ గా టీ షర్ట్స్ అన్ని కూడా ఇట్లానే చాలా క్వర్కీగా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ బ్రాండ్ బై ది వే. సో జస్ట్ టెల్లింగ్ అంతే. టీ షర్ట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నా బట్టలు వస్తాయి. ఇది నెక్స్ట్ వన్ గైస్. డెనిమ్ షర్ట్ లాగా ఉంది కదా, వెరీ కంఫర్టబుల్. నాకు బేసిక్ గా థిక్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటే నచ్చదు, బట్ ఇదైతే చాలా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిటాచబుల్ అనమాట. జస్ట్ ఇట్లా నార్మల్ గా ఇక్కడ ఉంది చూసారా, ఇట్లా తీస్తే వచ్చేస్తాయి. కావాలంటే మీరు దీన్ని జాకెట్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ జస్ట్ ఇట్లా రోల్ స్లీవ్స్ ని కూడా రోల్ చేసేసుకోవచ్చు. కొంచెం హడావిడిలో ఉన్నాం అనమాట మనం ఇప్పుడు, బికాస్ దర్శన్ కి చాలా ప్యాక్ చేసి ఇచ్చేవి ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఏంటి అని మీరు నెక్స్ట్ వ్లాగ్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది. స్టే ట్యూన్. నా నెక్స్ట్ వన్ వైట్ కలర్ ది. సో బేసిక్ ఇది టీ షర్ట్ అని చెప్పలేము, అట్లని చెప్పేసి స్వెట్ షర్ట్ అని చెప్పలేము అనమాట. సో మెటీరియల్ ఎగ్జాక్ట్లీ మనకు టీ షర్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో అదే మెటీరియలే ఉంది. బట్ లుక్ వైజ్ చూసుకుంటే ఇది స్వెట్ షర్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ బ్రాండ్ నా దగ్గర చాలా టీ షర్ట్స్ ఉన్నాయి, బట్ ఈ ప్యాటర్న్ లో లేదు. అండ్ నాకు పర్సనల్ గా వీనెక్స్ అంటే కొంచెం మంచిగా ఇష్టం అనమాట. వీనెక్స్ సూట్ మీ అలాట్. అండ్ నేను వేసుకునే చైన్ కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీనెక్స్ తీసుకుంటూ ఉంటాను. బై ద వే గాయ్స్, ఇది చేంజ్ చేసి చాలా రోజులు అయింది నా బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ అనంతపూర్కి వెళ్ళినప్పుడు పక్కా కొత్తది తీసుకుంటాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ అండ్ కంఫర్టబుల్ టాప్. నాకు చాలా కాన్ఫిడెంట్ గా వేర్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ నా బాడీ టైప్ కి ఇది చాలా మంచిగా సెట్ అయింది. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది నేను ఐ థింక్ విజయవాడకి వెళ్ళేటప్పుడు వేసుకున్నట్టున్నాను. వెరీ నైస్. అండ్ ఇట్లా బాక్సీ స్లీవ్స్ ఏదైతే ఉన్నాయో అది నాకు బాగా సెట్ అయింది. అండ్ జీన్స్, సో కొంచెం లూజ్ ఉండే జీన్స్ అయితే బాగా ఫిట్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. బేసిక్ గా ఈ బ్రాండ్ జీన్స్ నాకు ఇట్లా సాఫ్ట్ ఉండాలన్నమాట. మెటీరియల్ లెగ్గిన్ మెటీరియల్ ఎట్లుంటుందో అట్లుండాలి. మరీ ఎక్కువ తిక్కుకుంటే వేడి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది యాక్చువల్ గా చాలా తక్కువ అనమాట. కాస్ట్ 800, 900 అట్లా. జీన్స్ కి మనం జారా, H&M అట్లా కంపేర్ చేసుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైస్ లో వచ్చేస్తాయి అనమాట. నావి ఏ జీన్స్ చూసుకున్నా మెజారిటీ లైక్ 80% ఇదే బ్రాండ్ నుండే ఉంటాయి. ఇందులోనే నేను ఒకటి బ్లూ తీసుకున్నాను, షేడెడ్ బ్లూ. ఒకటి షేడెడ్ ఆల్రెడీ వాడేసినానులేండి. షేడెడ్ ఇంకొక డార్క్ కలర్ వస్తుంది కదా బ్లూ, అదొకటి. అండ్ బ్లాక్, ఈ 3 తీసుకున్నా. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ కిందకి ఆ రోజు నేను వేసుకున్నప్పుడు బ్లాకే వేసుకున్నట్టున్నాను. జీన్స్ మాత్రం నేను ఆపుకోలేనండి, చూపించే వరకు వేసేయాలన్నమాట డ్రెస్సెస్ లేకి. సో ఇవి 3 నేను కింద ఇచ్చుంటాను. హైలీ రికమెండ్ గైజ్. ఇవి మీరు ఇంతవరకు జీన్స్ ట్రై చేయలేదంటే నా రికమెండేషన్ తో ట్రై చేసి చూడండి. యూ విల్ నెవర్ గో బ్యాక్. బట్ సైజెస్ దొరకడం ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటాయి.
సో నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇది బాగుంటుందని నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో నా దగ్గర బ్లూ ఉండింది అనమాట. ఎంతమందికి గుర్తుందో తెలియదు. అండ్ ఆ బ్లూ డ్రెస్ కాలింది అనమాట ఇక్కడ కరెక్ట్ గా. అది ఎట్లా కాలింది అనేది ఒక చిన్న స్టోరీ అవుతుంది. సో ఆ స్టోరీ కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది ఏ జుహిని మూఢనమ్మకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అందుకే ఎందుకు ఈ డిస్కషన్ అని చెప్పడమే లేదు నేను. కావాలంటే నెక్స్ట్ వ్లాగ్ లో అడగండి. డెఫినెట్లీ ఈ డ్రెస్ హిస్టరీ అని పెట్టండి, బ్లూ డ్రెస్ హిస్టరీ అని కింద కామెంట్స్ లో చెప్పండి. కావాలంటే నేను చెప్తాను అనమాట. సో అది ఇక్కడ కాలిపోవడం వల్ల మా అత్తయ్య కాలిండేటివ్ పెట్టుకోకూడదు ఇంట్లో అని మమ్మీ చెప్పారు, అత్తయ్య చెప్పారు. కాబట్టి ఓకే, మనకు బాగా నచ్చింది కదా, మనకు బాగా సెట్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్ ఎందుకు తీసుకోవాలా, వైట్ తీసుకుందాం అని చెప్పేసి వైట్ తీసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ లుకింగ్ గార్జియస్ యాజ్ యూజువల్. సో ఇది నా నెక్స్ట్ టాప్. ఈ డ్రెస్ ని చూసిన వెంటనే ఇది ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను అనుకున్నాను, తర్వాత ఫోటోలో చూసిన తర్వాత అర్థమైంది ఓకే ఇది మనం ఆర్డర్ చేసింది అని. బేసిక్ ఇక్కడ స్టిచెస్ ఏమి ఉండదు అనమాట, కొంచెం రా లుక్ వస్తుంది డ్రెస్ కి అంతా కూడా. అండ్ దీన్ని స్టైల్ చేసిన తర్వాత బాగుంటుంది ఇంకా అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ప్రస్తుతానికి చాలా లూజ్ గా కనిపిస్తోంది అండ్ నాకేం మరీ అంతేం ఎక్కువ నచ్చట్లేదు అనమాట. ఇది ఓకే అనిపించింది ఇదైతే. గైజ్ ఈ టీ షర్ట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా. మన దర్శన్ కి నచ్చి దర్శన్ ఆర్డర్ చేసుకోండి టీ షర్ట్ అనమాట. నేను ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానో మీరు నోటీస్ చేస్తుంటే మీకు డెఫినెట్లీ అర్థమైపోతుంది, ఓకేనా. దిస్ ఇస్ క్యూట్ అండ్ మన దర్శన్ లాగా ఎవరైనా దీన్ని క్యూట్ అనుకునే వాళ్ళు ఉంటే దీన్ని డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఐ థింక్ నేను ఇంకా చూపించాల్సిన డ్రెస్ లో ఒకటి ఉంది, ఆ బ్లూ కలర్ది. ఆ బ్లూ కలర్ది మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే జూలీ ఆ రోజు మనం విజయవాడకి వెళ్లే రోజు రెడ్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకోండి, స్లిట్ ఉండేది. అది కూడా చాలా మంది బాగుంది అన్నారు కదా, నాకే తెలియదు అట్లాంటి దాంట్లో నేను బ్లూ ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పేసి. జూలీ ఆ డ్రెస్ చూసినప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఎక్కడో నేను చూసినానే అని చెప్పేసి. తర్వాత అర్థమైంది ఓకే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, సేమ్ కాదు డిఫరెంట్ కలర్ అని చెప్పి. ఓకే గైస్, దిస్ డ్రెస్ ఈజ్ ఎ వైబ్. లిటరలీ చాలా బాగుంది. అంటే వెరీ ఫార్మల్ అండ్ చాలా షీక్ గా అనిపిస్తుంది అనమాట నాకు. మెటీరియల్, ఫిట్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్. అండ్ ఏంటంటే మీకు నార్మల్ సైజ్ కాకుండా ఇంకొక సైజ్ పెద్దది పెట్టుకోండి. నేను అలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే బాటమ్స్ ఒకవేళ టైట్ అయినా అనుకోండి, ఒక సైజ్ పెద్దది పెట్టుకున్నా ఇది కొంచెం స్ట్రెచ్ ఉండే అవుట్ఫిట్ కాబట్టి మంచిగా సెట్ అయిపోతుంది. ఆల్ ద లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్ యాజ్ యూజువల్. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ బర్త్డే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఈసారి బర్త్డే చాలా సింపుల్ గా జరిగింది. ఇంకా అప్డేట్స్ ఇవ్వాల్సింది చాలా ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతున్నా, బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.